హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరంలో మొదటిగా సంకటహర చతుర్థి జనవరి 6వ తేదీన వస్తుంది. సంకటహర చతుర్థి అంటే కష్టాలను తొలగించే రోజు అని అర్థం. 2026 సంవత్సరంలో కూడా ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్థి తిథి నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. జనవరి 6వ తేదీ మంగళవారం రోజు సంకటహర చతుర్థి వచ్చింది. సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించాలి. మంగళవారం రోజున వచ్చే సంకటహర చతుర్థికి చాలా విశిష్టత కలిగి ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన సంకటహర చతుర్థి. ఈ రోజున ప్రతి ఒక్కరూ వినాయకుడిని వ్రతం ఆచరించాలి. మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సులభంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు అన్నీ వెంటనే నెరవేరుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని సాక్షాత్తు ఆ వినాయకుడే వరమిచ్చాడు. కాబట్టి సంకటహర చతుర్థి రోజున ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి. ఇలాంటి మంచి రోజులు మళ్ళీ రాకపోవచ్చు. ఎందుకంటే సంకటహర చతుర్థి రోజున ఎన్నో కుబేర యోగాలు ప్రయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ గడియల్లో గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈరోజు గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఈ వ్రతాన్ని చేయలేని వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, పూజా విధానం, పాటించవలసిన నియమాలు అన్న విషయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జనవరి 6 మంగళవారం రోజు సంకటహర చతుర్థిని జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు. ఈ రోజు చేసే గణపతి పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు జల్లుకోవాలి. ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పూజకు ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. ఈ రోజున ఎరుపు రంగు పూలతో గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే మందార పూలతో గణపతిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ విధంగా గణపతిని అలంకరించి గణపతి ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను ఆయన సమర్పించవచ్చు. తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ వస్త్రాన్ని గణపతి ముందు పరిచి దాని మీద 3 గుప్పెళ్ళ బియ్యం, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు అలాగే దక్షిణ వేసి ముడుపు కట్టాలి. ముడుపు కట్టేటప్పుడు మీ కష్టాలను కోరికలను గణపతికి చెప్పుకుంటూ ముడుపు కట్టాలి. ఈ ముడుపును గణపతి ముందు ఉంచి ఒక టెంకాయను పగలగొట్టి ముడుపుకు హారతి ఇవ్వండి. చివరిగా స్వామివారికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి పూజను ముగించాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం 6 దాటిన తర్వాత తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్న ముడుపుని విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి వాటితో పొంగల్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి. ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే మీ జీవితంలో కష్టాలు పోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ రోజున గణపతి వ్రతాన్ని చేసేవారు ఓం గం గణపతియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయి. అంటే 21 గరిక ఆకులను తీసుకొని గణపతి పటం ముందు పెట్టి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి. ఇలా చేస్తే ఎటువంటి కోరిక అయినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రోజున గణపతి వ్రతాన్ని చేయలేని వారు మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు 108 గరిక ఆకులను పెట్టి దీపం వెలిగించండి. ఇలా చేసినా కూడా గణపతి ఆశీర్వాదంపై ఎల్లవేళలా ఉంటుంది. మీ భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు 5 తమలపాకులను పెట్టి మీ భర్త బాగా సంపాదించాలి అని
గణపతికి నమస్కారం చేసుకొని ఆ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే నెల రోజుల్లో మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి రోజున జమ్మి చెట్టు ముట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. జమ్మి చెట్టు నీడలో నిలబడినా చాలు మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది. మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. జిల్లేడు మొక్కను వినాయకుడు మొక్కగా భావిస్తారు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది. చాలామందికి సొంతింటి కల ఉంటుంది. అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు పచ్చిగడ్డి తినిపించండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. స్వయంగా మీ చేతుల మీదుగా ఆవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్యంగా ఈ రోజున 21 యాలకులను తీసుకొని వాటిలో ఒక యాలకుల మాల తయారు చేసి గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే జీవితాంతం కష్టాలు లేకుండా రాజయోగాన్ని అనుభవిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణగ్రహత గణేశ స్తోత్రం చదవండి. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. చాలామంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలి అంటే ఈరోజు శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి గణపతికి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. తరువాత ఆ నిమ్మకాయ ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ గణపతి వ్రతాన్ని ఆచరించి గణపతి అనుగ్రహాన్ని పొందండి. ఈ సంకటహర చతుర్థి రోజున ఉపవాసం సమయంలో ఉడికించిన ఆహార పదార్థాలు, ధాన్యాలు, పప్పులు లేదా ఉప్పు కలిపిన పదార్థాలు తినకూడదు. మాంసం, మద్యం, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలి. కోపం, అసూయ, ప్రతికూల ఆలోచనలకు తాను ఇవ్వకూడదు. మనసును ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అలాగే తోలుతో చేసిన వస్తువులు లేదా ఉపకరణాలను ధరించడం ద్వారా ఉపయోగించడం మానుకోవాలి. అధిక శారీరక శ్రమను లేదా అనవసరమైన పరధాన్యాలకు దూరంగా ఉండి దైవచింతనపై దృష్టి పెట్టాలి. ఈ సంకటహర చతుర్థి ఈ 2026 సంవత్సరంలో మొదటిసారి వస్తుంది కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ సంకటహర చతుర్థి నాడు ఆడవాళ్ళు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండాలి. మీ శక్తిని బట్టి కఠినమైన ఉపవాసం లేదా పాక్షిక ఉపవాసం పాటించవచ్చు. కొంతమంది నీరు తాగకుండా కూడా ఉంటారు. ఉండలేని వాళ్ళు పండ్లు, పాలు, పెరుగు మాత్రమే తీసుకుంటూ ఈ ఉపవాసాన్ని పాటించవచ్చు. తిరిగి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోను గరికపోసతో తాజా పూలు, దీపం, ధూపంతో అలంకరించి పూజ చేయాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా సంకటహర చతుర్థి నాడు ఈ విధంగా ఈ నియమాలు మీరు పాటించినట్లయితే మీకు ఈ సంవత్సరం పాటు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. అదేవిధంగా మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ముందుగా ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలు మీ ముందు ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదములు.